హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విమ్లాస్ వరల్డ్. ఇవాళ మండే స్పెషల్ బచ్చల కూర పప్పు. సో ఇది అందరికీ తెలుసు, ఈజీ ప్రాసెసే చేసుకోవడము. కాకపోతే బచ్చల కూరతో పప్పు చేస్తారని కొంతమందికి తెలియదు, కాబట్టి ఎలా చేయాలనేది చెప్తాను. అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేయండి. మన ఇన్స్టాగ్రామ్ని, ఫేస్బుక్ని కూడా ఫాలో చేయండి. ముందుగా మన ఛానల్లో టూ వీడియోస్, లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసేదాన్ని అంతకుముందు. కాకపోతే టైం వీలవ్వట్లేదని చెప్పేసి వీక్లీ ట్వైస్ లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. మండే రోజు అండ్ థర్స్డే రోజు ఫుల్ లాంగ్ వీడియోస్ వస్తాయి. అండ్ రిమైనింగ్ డేస్ అన్నీ కూడా వాటి గురించి రిలేటెడ్ షార్ట్స్ వేస్తాను. సో కొంచెం ఎంకరేజ్ చేయండి. అండ్ మన బచ్చల కూర పప్పు ఎలా చేయాలి అనేది చూసేద్దాం. ముందుగా బచ్చల కూరను తీసుకొని వాటి కాడలు ఇంపార్టెంట్. ఎలాంటి ఆకుకూరలు తీసుకున్నా కూడా వాటి కాడలలోనే మనకు కావాల్సిన ఫైబరు, మనకు కావాల్సిన విటమిన్స్ అన్నీ దొరుకుతాయి. సో ఎలాంటి ఆకుకూర తీసుకున్నా కూడా మీరు ఓన్లీ లీవ్స్ మాత్రమే తీసుకోకుండా వాటి కాడలు కూడా తీసుకోండి. స్టెమ్ అందులోనే చాలా ఎక్కువ విటమిన్స్, చాలా ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ముందుగా బచ్చల కూరను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాను. ఒక గ్లాసు పప్పుకి 3 గ్లాసుల నీళ్ళ వరకు పడుతుంది. సో అలా తీసుకునే కంటే ముందు పప్పును కడిగేసి దాంట్లో ఆకుకూర అంతా కడిగేసి వేసేసుకొని అందులో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటోస్ అండ్ కొంచెం చింతపండు యాడ్ చేసుకోండి. పసుపు, మిగతా మీకు కావాల్సిన వెజిటేబుల్స్ ఏమైనా వేసుకునే వీలుంటే అవి కూడా వేసేసుకోండి. ఇంతే. దాన్ని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే మనకు కావాల్సిన బచ్చల కూర రెడీ అయిపోతుంది. బచ్చల కూర పప్పు రెడీ అయిపోతుంది. దానికి పోపు పెట్టేసుకుంటే ఇది రైస్తో కానీ చపాతీస్తో కానీ పిల్లలకి తెలియకుండానే ఈ లీఫీ వెజిటేబుల్స్ అనేది పిల్లలకి పప్పు ఇష్టం కాబట్టి తెలియకుండానే వాళ్ళకి పెట్టేయచ్చు. పాలకూర అని చెప్తే కూడా ఈజీగా తినేస్తారు. సో ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్.